హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు కర్ణాటక స్పెషల్ అయిన సాంబార్ పెడుతున్నామండి. కర్ణాటకలో పెళ్ళిళ్ళకి చేసే సాంబార్ అండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఏందక్క సాంబార్ అంటున్నావు, కర్ణాటక స్పెషల్ అంటున్నావు అనుకుంటున్నారేమో. కానీ కర్ణాటకలో ఏమి స్పెషల్ అంటే కర్ణాటకలో అప్పటికప్పటికే అన్ని వేయించి పౌడర్ చేసి వేస్తారండి. ఆ స్మెల్ అనేది బయట పోతా అన్నారు కూడా వాసనకి ఇంటికి వచ్చేస్తారండి. అంత బాగుంటుంది సాంబారు. కాకపోతే మన ఆంధ్ర సాంబారు బాగుంటుందండి, తమిళనాడు సాంబారు బాగుంటుంది. ఆయా స్టేట్కి ఆయా సాంబార్ సూపర్ గా ఉంటుందండి. మనం చేసే విధానంలో ఉంటుందండి అది ఎంత బాగుంటుంది అనేసి. కాకపోతే నేను ఈ రోజు మీకు కర్ణాటక స్టైల్లో చేసి చూపిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. ముందుగా కందిపప్పు తీసుకోవాలండి. ఇక్కడ ముక్కాలు కప్పు తీసుకున్నాను పప్పు. దీన్ని బాగా కడిగేసి స్టవ్ మీద పెట్టుకుందాము. ఇది విజిల్ వచ్చి ప్రెజర్ పోయే లోపల మనం మసాలా అనేది రెడీ చేసుకోవాలండి. అది రెడీ చేసుకునేసినామంటే తొందరగా అయిపోతుంది సాంబారు. కాబట్టి ఇప్పుడు పప్పు కడిగి స్టవ్ మీద పెట్టేద్దాం. ముక్కాలు కప్పు తీసుకున్నాను. ఈ ముక్కాలు కప్పు ఈ సాంబారు కనీసం 5 మంది 6 మందిని ఇంకా తినచ్చండి. కాబట్టి ఇంత పప్పు తీసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని బాగా కడుక్కునేస్తాము. ఇలా 2 సార్లు కడుక్కునేసి నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టేద్దాం. ఇప్పుడు ఈ కప్పుతో మనం ముక్కాలు కప్పు పప్పు తీసుకున్నాం కదండి, దానికి 2 కప్పులు నీళ్ళు వేస్తున్నాను. నీళ్ళు ఎక్కువైనాను పర్లేదండి, ఎట్లా సాంబార్కే కదా మనం మళ్ళీ నీళ్ళు వేస్తాము. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేద్దాం. దీంతో కొద్దిగా నూనె, అలాగే కొద్దిగా పసుపు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకునేద్దాం. ఇప్పుడు పప్పు పెట్టేసినామండి. ఇది 3 విజిల్ వస్తే సరిపోతుంది. ఇది విజిల్ వచ్చి ప్రెజర్ పోయే లోపల మనం మసాలా అనేది రెడీ చేసుకుందాం. కర్ణాటక స్టైలు పెళ్ళిళ్ళకి చేసే సాంబార్కి కావాల్సిన పదార్థాలు: 2 స్పూన్లు ఉద్దిపప్పు, 2 స్పూన్లు శనగపప్పు, 1/4 స్పూను మెంతులు, చిన్న స్పూన్తో 1/2 స్పూను గసగసాలు, 2 స్పూన్లు జీలకర్ర, 6 స్పూన్లు ధనియాలు, అలాగే 12 కాశ్మీర్ మిరపకాయలు తీసుకున్నానండి. ఇది కలర్ కోసం చాలా బాగుంటుంది. 9 గుంటూరు మిరపకాయలు తీసుకున్నాను. ఇది కారంకి. మీకు కారం ఇంకా కావాలంటే ఇంకో 2 గుంటూరు మిరపకాయలు వేసుకోండి. కాకపోతే నేను ఇక్కడ మీడియం కారం వేస్తున్నాను. మన పెళ్ళిళ్ళకి ఏ కారం అయితే ఉంటుందో అంతే కారం వేస్ట్ చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ వేయించుకునేద్దాము. అలాగే కొద్దిగా ఇంగువ. మనము ఈ పప్పులన్నీ వేయించి పొడి చేసుకోవాలండి. పెనం పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పెనం వేడెక్కి నూనె వేసుకుందాము. నూనె ఏమి ఎక్కువ పట్టదండి, అన్నీ వేయించుకునే సరిపోయేంత వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మెంతులు వేసుకుందాము. అలాగే ఒకదాని వెనక ఒకటి వేసుకునేయండి. ఉద్దిపప్పు, ఇప్పుడు శనగపప్పు. ఇవి 3 బాగా వేగాలండి, కొంచెం కలర్ రావాలి. ఇవన్నీ ఎక్కువ మాడకుండా మనం చూసుకొని వేయించుకోవాలండి. మనం వేయించుతూనే ఉండాలి, సిమ్లో పెట్టినా కానీ మాడిపోతుంది. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము. మన ఉద్దిపప్పు శనగపప్పు ఇంకొంచెం కలర్ రావాలండి. ఇప్పుడు ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ధనియాలు వేసుకుందాము. అలాగే గుంటూరు మిరపకాయలు, కాశ్మీర్ మిరపకాయలు ఇవి వేసేద్దాము. ఇవన్నీ మంట తక్కువలో పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు వేయించుకోవాలండి. ఈ పొడి మీరు చేసి స్టోర్ కూడా చేసుకోవచ్చండి. కాకపోతే మనం అప్పటికప్పుడే పౌడర్ చేసి కొట్టుకొని సాంబార్ పెట్టుకున్నంత టేస్ట్గా అయితే ఉండదండి. అదైతే నేను ముందుగానే చెప్తున్నాను. కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు అప్పుడప్పుడే కొడితే. లేదా మాకు అక్కడ టైం లేదు, మేము అప్పటికప్పుడే చేసుకోలేము అనేవాళ్ళు 1 నెలకు ఒక్కసారి చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. అది డబ్బాలో వేసేటప్పుడు గట్టిగా మూత పట్టే బాక్స్లో వేసి మీరు స్టోర్ చేసుకున్నారంటే ఉంటుందండి. చూడండి సరిపోయింది, వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాము. స్టవ్ ఆఫ్ చేసినాక గసగసాలు వేద్దాము. కొద్దిగా గసగసాలు, మళ్ళీ ఇంగు వేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకునేస్తాము. అలాగే కరివేపాకు వేస్తున్నానండి.
ఈ కరివేపాకు వేసేదాని వల్ల స్మెల్ బాగుంటుంది. ఈ 3 నేను స్టవ్ ఆఫ్ చేసినాకే వేస్తున్నానండి. కరివేపాకు స్మెల్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి నేను ఆఫ్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు ఇట్లే వదిలేస్తామండి. కొంతసేపు బాగా చల్లారుతుంది. ఆ వేడికి ఇంకా కొంచెము ఆ కరివేపాకు అనేది తేమ ఈడ్చుకుంటుంది. చూడండి అన్నీ ఇలా వేగాలండి. చూడండి ఉద్దిపప్పు కానీ ధనియాలు కానీ అన్నీ వేగినాయి. మన కరివేపాకు అనేది కూడా బాగా వేగిపోయిందండి. లాస్ట్లోనే వేసినాము, కాకపోతే చూడండి ఇట్లా చేస్తేనే పొడి అయిపోతుంది. ఆ వేడికే ఇంకా బాగా కరివేపాకు వేగిపోతుంది. ఇప్పుడు ఇది బాగా చల్లారే లోపల మనం కూరగాయలన్నీ కట్ చేసుకునేస్తాము. కట్ చేసుకొని తిరగబత్తి పెట్టినామంటే సరిపోతుందండి పౌడర్ చేసుకునేసి. ఇప్పుడు ఈ మసాలా అంతా వేయించాం కదండి. ఈ వాసనకి మామ లేచి వచ్చి అడుగుతున్నారు, ఏం చేస్తున్నావు, స్మెల్ అయితే అదిరిపోతా ఉంది అనేసి. నేను చెప్పాను, మామ కర్ణాటకలో ఎంతో ఫేమస్ అయిన పెళ్ళిళ్ళు సాంబార్ చేస్తున్నాను మామ అన్నాను. దానికి మామ ఏమన్నారంటే, నాకు అయితే ఆ సాంబార్కి అయితే అప్పలం వేసి ఇచ్చేయి అన్నారు. కాబట్టి ఇప్పుడు నేను కర్ణాటక సాంబార్ అనే ముందుకు మామ కూడా హుషారైపోయినారు. పొద్దున్ననే రైస్ పెడుతున్నానండి. ఈ సాంబార్కి రైస్ బాగుంటుంది. మీరు అట్లా సాంబార్ మిగిలిపోయిందంటే పొద్దున్న లంచ్ బాక్స్ చేస్తారు కదండి, ఆ సాంబార్ మిగిలిపోయిందంటే సాయంకాలం చపాతీ చేసుకున్నాను బాగుంటుంది. చపాతీను బాగుంటుంది, దోశ బాగుంటుందండి. కాబట్టి ఇలా సాంబార్ మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. మీరు ఇంతవరకు చూసినట్లయితే ఈ వీడియో నచ్చే ఉంటుందని, మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్లు చేస్తే అంతమందికి నచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతానండి. ప్లీజ్ అండి ఒక్క లైక్ అండి. ఇక్కడ సాంబార్కి ఏమేమి కాయగూరలు తీసుకున్నాం చూపిస్తాను రండి. ఒక చౌచో, ఒక వంకాయ, ఒక క్యారెట్, ఒక నూకలు, ఒక మునక్కాయ, కొద్దిగా బీన్స్, అలాగే చిన్న టమాటాలు ఫారం తీసుకున్నాను, 3 తీసుకున్నాను, 3 టమాటాలు, అలాగే చిన్న ఎర్రగడ్డలు తీసుకున్నానండి. ఇవి పొట్టి తీసుకుందాం మళ్ళీ. అలాగే చింతపండు కొద్దిగా తీసుకున్నాను, ఉసిరికాయ, చిన్న ఉసిరికాయ సైజు చింతపండు తీసుకున్నాను. ఇది నానబెట్టుకునేస్తాము. లాస్ట్లో మన సాంబార్ అంతా అయిపోయినాక ఇంకా దించేటప్పుడు కొద్దిగా కొబ్బరి తురుము వేస్తామండి. ఇదే అండి సీక్రెట్, కర్ణాటక సీక్రెట్. కొబ్బరి తురుము ప్రతి ఒక్క సాంబార్కి వేస్తారండి వాళ్ళు. కాకపోతే ఈరోజు నేను వేస్తున్నాను. మన ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తింటారు, పాప కానీ మామ కానీ. నాకు చాలా నచ్చుతుందండి ఈ కొబ్బరి తురుము వేసే దానివల్ల. లాస్ట్లో కొద్దిగా కొబ్బరి తురుము వేస్తాం. మీకు నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే ఆపేయండి. కాకపోతే కొబ్బరి తురుము వేసేదానివల్ల డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అనేది. చూడండి మీరు ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు ఈ కూరగాయలన్నీ ఈ టబ్లో వేసేస్తామండి. అన్నీ కడుక్కుంటా కట్ చేసుకుంటాము. మనం టైం సేవ్ చేయాలి కదండి. ఈరోజు వరే లేట్ అయిపోయిందండి. నేను లేట్గా లేసినాను, నైట్ పడుకునేది లేట్ అయిపోయింది కాబట్టి లేట్గా లేసినాను. మామ ఏమైనా అంటాడేమో భయంగా ఉంది, కానీ మామి ఏమి అనడు. ఎందుకంటే ఈరోజు మామకి నచ్చిన కర్ణాటక స్పెషల్ అయిన సాంబార్ పెడుతున్నాం కదా, కాబట్టి మామ ఏమన్నాడు. ఈరోజు ముందుగా మనం చింతపండు నానబెట్టుకొని కడుక్కునేస్తామండి. ఫస్ట్ చింతపండు కడిగేసి నీళ్ళు పోసి పెడతామండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తాము. ఇది నానే లోపల మనము మసాలా వేయించుకున్నాం కదండి పప్పులు, ఇవి చల్లారిపోయినాయి. దీన్ని పౌడర్ చేసి పెట్టుకునేద్దాం. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జారికి తీసుకునేస్తాము. మనం పౌడర్ చేసుకోవాలి కదా. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేస్తాం మెత్తగా పౌడర్ లాగా. చూడండి ఈ మాత్రం పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కూరగాయలన్నీ కట్ చేసుకునేస్తాము. ముందుగా నూకలు కట్ చేసుకుందాం. ఈ నూకలు గడ్డ వేసేదాని వల్ల సాంబార్ చాలా టేస్ట్ని ఇస్తుందండి. మన ఆంధ్ర సాంబార్కైనా సరే, మన తమిళనాడు సాంబార్కైనా సరే, ఇది నూకలు వేసేదాని వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇది మా ఇంట్లో ఇష్టంగా తింటారండి నూకలు వేసేదాని వల్ల. ఇప్పుడు దీన్ని కట్ చేసుకునేస్తాము. ఇక్కడ నేను మీడియంగా కట్ చేస్తున్నానండి. చూడండి ఈ మాత్రం కట్ చేస్తున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. పెద్దది కాదు చిన్నది కాదు, మీడియంగా కట్ చేస్తున్నానండి. మీకు టైం బట్టండి. మీకు టైం ఉంది అనిపిస్తే ఇంకా పెద్దదిగా కూడా కట్ చేసుకోండి, ఉడకపెట్టుకునే టైం ఉంది అనిపిస్తే. కాకపోతే మీకు టైం లేదంటే ఇంకా సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు మునక్కాయ కట్ చేసుకుందాము. ఇప్పుడు మునక్కాయ పెట్టుకునేస్తాం. క్యారెట్ తొక్క తీసుకొని కట్ చేసుకునేద్దాం రౌండ్గా. చూడండి క్యారెట్ కూడా రౌండ్గా ముల్లంగి కోసినట్లు కోస్తున్నానండి. ఇప్పుడు చౌచౌ కూడా పైన తొక్క తీసేసి కట్ చేసుకునేద్దాము. చౌచౌ తాలింపు కానీ చౌచౌ సాంబార్ కానీ డైట్లో ఉండే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. చౌచౌ కానీ నూకలు కానీ ఇట్లా చౌచౌ ఒక్కటే వేసుకొని కూడా సాంబార్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం చప్పగా ఉంటుంది. డైట్లో ఉండే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి చౌచౌ అనేది. ఒకసారి కడుక్కునేద్దాం.
ఇప్పుడు దీని లోపల ఒక గింజ ఉంటుందండి, ఈ గింజను తీసేయాలి. ఇప్పుడు చౌచో కూడా నేను చూడండి మీడియంగా కట్ చేస్తున్నాను, పెద్దది కాదు చిన్నది కాదు. బిన్నె ఉడుకుతుందండి ఇది. ఇలా అర్థం తీసుకున్నాం కదా, అర్థాన్ని ఇలా కట్ చేశానండి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకునేద్దాం. అలాగే బీన్స్ కూడా మీడియంగా కట్ చేస్తామండి, చిన్నది వద్దు పెద్దది వద్దు, ఇలా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బీన్స్ కూడా కట్ చేసుకున్నాము, పక్కన పెట్టేద్దాము. మన కూరగాయలు చూడండి అన్నీ కట్ చేసి పెడితే చూడడానికి ఎంత బాగుందో. ఇప్పుడు లాస్ట్ వంకాయ కట్ చేసుకుందామండి. వంకాయ నీళ్ళలో వేసాం లేంటి ఇది కరినెక్కిపోతుంది. 8 పీసులు అయిందండి వంకాయలు. ఇక్కడ నేను చిన్న ఎర్రగడ్డలు తీసుకున్నాను, ఎర్రగడ్డలు తొక్క తీయేద్దాము. కొంచెం కష్టమవుతుందండి ఇది తొక్క తీసేకి, టైం పడుతుంది. కాకపోతే టేస్ట్ అయితే ఇంకా దానికంటే డబుల్గా ఉంటుందండి. ఇప్పుడు టమాటా కట్ చేసుకుందాము. టమాటా కూడా చిన్నవి కాదు పెద్దవి కాదండి, మీడియంగా కోస్తున్నాను. ఈ మాత్రం కోస్తే సరిపోతుంది, చూడండి ఈ మాత్రం కోస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ అంటించుకొని పాత్ర పెట్టుకున్నామండి సాంబార్కి. ఇప్పుడు నూనె వేసుకుందాము. ఇప్పుడు సాసులు వేసుకునేద్దాము. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేద్దాం. ఆల్రెడీ మనం పౌడర్ చేసినాం కదండి, అందులో వేసినాము జీలకర్ర. కాకపోతే ఇప్పుడు తిరుగుబాతి కొంచెం వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆవాలు చిట్లింది, ఎర్రగడ్డ వేద్దాము. ఇప్పుడు టమాటా వేద్దాం. ఇప్పుడు కరివేపాకు వేద్దాం. అలాగే కొద్దిగా ఇంగువ. ఇప్పుడు దీన్ని బాగా కలబెట్టుకునేస్తాం. ఒక 2 నిమిషాలు మగ్గనించి కూరగాయలు వేసేద్దాం. టమోటా కొద్దిగా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు కూరగాయలు వేసేస్తాము. నూకలు, మునక్కాయ, క్యారెట్, బీన్స్, అలాగే చౌచో. ఇప్పుడు వంకాయ, ఇలా ఇన్ని కూరగాయలు వేస్ట్ చేసేదాని వల్ల తింటే చాలా బాగుంటుందండి, మన హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి కూరగాయలు ఎక్కువగా వేసి చేస్తారండి ఇక్కడ కర్ణాటకలో. కూరగాయలు కూడా బాగా వేగాలండి తిరుగుబాతులో, వేగితే బిన్నె మనకు ఉడుకుతుంది. ఇప్పుడు మన పప్పు ఉడకపెట్టుకున్నాం కదా, దీన్ని చూద్దాము. చూడండి మన పప్పు కూడా బాగా ఉడికిపోయింది మెత్తగా. ఇంకొక 2 నిమిషాలండి, కూరగాయలు వేగిపోతాని పప్పు పోసేద్దాం. 2 minutes later. చూడండి మన పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో వేసేద్దాం మన పప్పు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేద్దాము. ఇందులోనే కొద్దిగా నీళ్ళు వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేస్తామండి. ఇప్పుడు మనం అన్నీ వేసాం కదా, కూరగాయలు అంతా వేగింది, పప్పు వేసేసాము, నీళ్ళు కొద్దిగా వేసుకున్నాము. ఇది బాగా కొత్త అని ఉడికేటప్పుడు, బుడగలు వచ్చేటప్పుడు అప్పుడు మనం సాంబార్ పొడి అనేది వేసుకుంటామండి. ఇప్పుడు మంట ఎక్కువలో పెట్టేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడు మనం చేసుకునే సాంబార్కి 4 స్పూన్లు వేస్తున్నానండి ఈ కారము. 1 2 3 4. ఈ సాంబార్ పొడికి నీళ్ళు వేసి కలుపుతున్నామండి, డైరెక్ట్గా వేయకూడదు, ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు నీళ్ళు వేసి కలుపుకొని పోసుకుందాము. మనం మామూలు సాంబార్ చేసేటంటే మనం అట్టే డైరెక్ట్గా వేస్తాము, కాకపోతే ఇది అట్లా వేసేకి లేదండి. ఇప్పుడు చూడండి సాంబార్ ఉడుకుతోంది. ఇప్పుడు ఇది పోసేద్దాము. ఇప్పుడు సాంబార్ పొడి వేసుకున్నాం కదండి, నీళ్ళలో కలిపి పోసినాం కదా, అప్పుడు బాగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా. దీనికి రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకుందాము.
చూడండి మన మామూలు సాంబార్ పెడితే కొంచెం పలుసగా పెడతాము, ఈ సాంబార్ అయితే ఇట్లా తిక్కుగానే ఉండాలి. ఇప్పుడు ఉడికే లోపల ఇంకొంచెం తిక్కుగా అవుతుందండి, సరిపోతుంది. ఇప్పుడు అర్ధం ఉడికిందండి కూరగాయలు, ఇంకా అర్ధం ఉడకాలి. మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడకపెట్టుకుందాము, ఎక్కువ మంటొద్దు. ఇప్పుడు కూరగాయలు అర్ధం ఉడికిపోయిందండి, ఇంకా అర్ధం ఉడికినాక మనం చింతపండు పులుసు పోసుకొనేసి మళ్ళీ లాస్ట్లో కొద్దిగా కొబ్బరి తురుము వేసుకుంటాము, అలాగే కొత్తిమీర వేసుకుందాము. ఇంకొకటి అండి, సాంబార్ పొడి అట్లే డైరెక్ట్గా వేయద్దండి, వేసానంటే ఉండలు కట్టేస్తుంది. నీళ్ళలో వేసి కలుపుకొని ఇప్పుడు నేను ఎట్లా పోసినానో అట్లా పోయండి, అప్పుడు బాగా వస్తుంది సాంబార్ అనేది. ఇప్పుడు మన సాంబార్ ఆల్మోస్ట్ అయిపోయినట్లే, దానికి ఇంకొంతసేపు ఉడకాలి. ఆ లోపల మనకు టైం ఉంది కదా, ఆ లోపల మనము ఈ సౌతకాయ అనేది కట్ చేసుకొని కోసంబరి రెడీ చేసుకుందాం. ఇప్పుడు మన కోసంబరికి మనం కీరకాయ కట్ చేసుకుంటామండి. కర్ణాటకలో ఇది ఫేమస్, సాంబారు ఫేమస్ అండి, చాలా అంటే చాలా ఫేమస్. ప్రతి ఒక్క పెళ్ళిళ్ళు ఆకేసినారంటే ఈ కోసంబరి అనేది కంపల్సరీ ఉంటుందండి. ఒకటి కీరకాయ పెడతారు, లేదంటే స్వీట్ కాను, ఇట్లా ఏదైనా ఒక కోసంబరి పెడతారండి. ఇప్పుడు మన సాంబార్ చూస్తాము. కూరగాయలంతా ఉడికిందండి, చూడండి వంకాయ ఎంత మెత్తగా అయిపోయింది, అన్ని కూరగాయలు ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనము చింతపండు పులుపు పోసుకునేద్దాం. ఇప్పుడు చింతపండు పులుపు పోసుకుందాము. చింతపండు పులుపు పోసినాం కదా, ఇంకొంతసేపు ఉడకపెట్టాలి. ఇంకొక 5 నిమిషాలు ఉడకపెట్టినామంటే సిమ్లో సరిపోతుందండి. ఇప్పుడు మన కోసంబరికి పెసరపప్పు అప్పుడేగానే కడిగి పెట్టేసినానండి. ఇప్పుడు ఇందులోకే మనం కట్ చేసుకున్న కీరకాయ వేస్తున్నాను. ఇక్కడ సమ్మర్ వస్తే మా ఇంట్లో ఎక్కువ చేస్తూనే ఉంటానండి, వారానికి 2 తూర్లు చేస్తాను కోసంబరి అనేది. చలవ చేస్తుంది, పెసరపప్పు చలవే, కీరకాయ చలవే, కాబట్టి బాగుంటుంది, తింటే హెల్త్కి కూడా బాగుంటుంది అనేసి వారంలో నేను 2 రోజులు కంపల్సరీ చేస్తానండి, పొద్దుననే చేస్తాను. ఇప్పుడు దీంతో స్వీట్ కార్న్ కూడా కొంచెం వేస్తున్నానండి, అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా టెంకాయ తురుము. ఇప్పుడు ఈ కోసంబరి తిరుగుబాతికి ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నాండి, దీన్ని కట్ చేసుకుందాము. ఇప్పుడు మన సాంబార్ అయిపోయింది, లాస్ట్ కొత్తిమీర వేస్తున్నాను, అలాగే టెంకాయ తురుము కొద్దిగా. చూడండి ఈసారి మీరు టెంకాయ వేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కలబెట్టేద్దాం. కర్ణాటక స్టైలు పెళ్ళిళ్ళ సాంబార్ రెడీ అయిపోయింది. చూడండి కాయగూరలంతా బాగా కనిపిస్తుంది. సాంబార్ అనేది ఎక్కడ పల్చగా లేదండి, మీడియంగా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు కోసంబరికి పోపు పెట్టుకుంటాము. కొద్దిగా ఆయిలు, కొద్దిగా ఆవాలు, కాయి, ఇంగువ, కరివేపాకు ఇందులో వేసాము. ఇప్పుడు ఇందులో రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేద్దాం. అంతే అండి, మన హెల్దీ కోసంబరి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. చూడండి మన కూరగాయలంతా బాగా మస్తుగా పడిందండి సాంబార్కి. కొద్దిగా కోసంబరి పెట్టుకుందాం. సాంబార్ అన్నానికి సూపర్ డూపర్ కాంబినేషన్ అంటే కోసంబరినే అండి. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. మన కూరగాయలు అన్నీ చేర్చి ఇలా చూడండి, ఎర్రగడ్డ అట్లా మన చిట్టి ఎర్రగడ్డలు అట్లా వేసాం కదా, ఎంత బాగుందో. ఇట్లా అప్పలం పెట్టుకొని చాలా అంటే చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. నాకు పెళ్ళిళ్ళకి పోయినప్పుడు ఈ సాంబార్ తినాలనిపించేది. ఎలా చేయాలని నేర్చుకొని చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. నాకు నిజంగా ఈరోజు పెళ్ళిళ్ళలో కూర్చొని విందు భోజనం తిన్నట్లే ఉండే, అంత టేస్టీగా ఉందండి సాంబార్ అనేది. మనకి ఈ సాంబార్ టేస్ట్ ఎందుకు వచ్చింది అంటే ఈ కొట్టిన ఈ సాంబార్ పొడి వల్ల వచ్చిందండి. ఈ సాంబార్ పొడి కొంచెం టైం పట్టినా కానీ అన్నీ వేయించుకొని కొట్టుకునేదాని వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. నేను తినడమే కాదు, నా ఆడియన్స్ కూడా తిని ఇలాగనే ఆస్వాదిస్తే తినాలనేసి
నేను మీకోసం చేసి చూపించినానండి. చూడండి, మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇలాంటి హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీస్, అలాగే మీకు టేస్టీ అయినా వెరైటీ అయిన సాంబార్ రెసిపీ కావచ్చు, ఏ రెసిపీ అయినా మీ ముందుకు తావడానికి ఈ వంట లెక్క రెడీగా ఉందండి. మీరు చేయాల్సిందో ఒకటండి, ఒక్క లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మీరు అలా చేయడం వల్ల నేను ఖుషీగా ఇలా వెరైటీ వంటకాలు తేవడానికి ఈ వంట లెక్క రెడీగా ఉందండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.